హలో లిజనర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పెద్ద సారీ అండి. ఎందుకంటే నేను స్టోరీ ఇవ్వాలని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నా కానీ అసలు లాస్ట్ ఇంకా 5 minutes ఉందనంగా అసలు డౌన్లోడ్ కాకుండా అంతే ఉండిపోతుంది. అసలు ఎన్నిసార్లు డిలీట్ చేశానో నాకే తెలుసు. అసలు నిన్న ఈవినింగ్ నుంచి స్టోరీ అప్లోడ్ చేస్తున్నాను, అస్సలు రావట్లేదు. అందుకే ఇంకైతే అయిందని మార్నింగ్ ఒక 10 times అప్లోడ్ చేసి డిలీట్ చేసి లాస్ట్ ఇంక ఇలా కాదని చిన్న ఎపిసోడ్ ఒకటి ఇచ్చాను. ఇది అందులోదే ఇది కూడా 2 కలిపి ఒక పార్ట్ అయితే దాన్ని వేరు దీన్ని వేరు చేయాల్సి వచ్చింది ఈరోజు. కొంచెం అర్థం చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్ పార్ట్ 17. అభినయ కోసం వెయిట్ చేస్తున్న మాలిక్ ఆమెను రౌడీలు తీసుకురాకపోవడంతో వాళ్ళకి ఫోన్ చేశాడు. డేవిడ్ నుండి తప్పించుకున్న మెయిన్ రౌడీ మాలిక్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆయాసపడుతూ. ఏమైంది, నేను చెప్పిన అమ్మాయిని ఇంకా తీసుకురాలేదు అని అడిగాడు. సార్, మీరు చెప్పినట్లు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, కానీ ఎక్కడి నుండి వచ్చారో కానీ మాకంటే డబల్ ఉన్న మనుషులు వచ్చి మమ్మల్ని కుమ్మేశారు. ఇంకొక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతున్నాను సార్. సారీ సార్, మీరు ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయలేకపోయాను అని కాల్ కట్ చేశాడు ఆ రౌడీ ఫోన్ పెట్టేసిన తర్వాత మాలిక్ ఫోన్ నేలకేసి కొట్టాడు. అనుకున్నాను నా పని ఇంత సులువుగా ఎలా అయిపోతుందో అని. పైకి పెళ్ళామంటే ప్రేమ లేనట్టు ఉండి వెనక నుండి బాగానే కాపాడుకుంటున్నాడు, కానీ నా నుండి కాపాడలేడు అని కన్నింగా నవ్వుకొని ఇంకొక ప్లాన్ వేయాలి అనుకున్నాడు. చాలా సమయం విక్రమ్ పగలగొట్టిన గ్లాస్ వైపే చూస్తూ ఉండిపోయింది అభినయ. తన గురించి తెలిసి కూడా అత్యాసపడిందేమో అనుకుంది. విక్రమ్ చెప్పిన మాటలు ముమ్మాటికి నిజమే. ఏదో కొద్దిగా నార్మల్గా మాట్లాడితే ఏదేదో ఊహించుకోవడమేనా? తనలాంటి రంగు తక్కువైన అమ్మాయితో కాపురం చేయాలి అని ఎలా అనుకుంటాడు? ఏ మగాడికైనా అందంగా ఉన్న భార్యని చూస్తే కోరిక పుడుతుంది, కానీ తనని చూస్తే పుట్టిన కోరిక కూడా చచ్చిపోతుంది. ఆశకి హద్దు ఉండాలి అని విరక్తిగా అనుకుని పగిలిన గాజు పెంకులు తన లైఫ్ కూడా ఇంతే అనుకుని వాటిని క్లీన్ చేసింది. దుప్పటి పరుచుకొని పడుకుందామని వాలుతుంటే జడలో తురిమిన మల్లెపూలు వేలాడుతూ కనిపించాయి. వాటిని తీసేసి డస్ట్బిన్లో పడేసి నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా లేచి తన డైలీ రొటీన్లో పడిపోయింది అభినయ. కులదైవం పూజకు వెళ్ళిన కుటుంబం మొత్తం వచ్చేసింది పొద్దున్నే. వాళ్ళకి టిఫిన్స్ చేయడంలో పడిపోయింది. లంచ్ బాక్స్ రెడీ చేసి తన రూమ్కి వెళ్ళింది. బెడ్పై ఉన్న తడి టవల్ చూసి విక్రమ్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాడు అని అర్థమైంది. ఆ టవల్ గార్డెన్లో ఆరేసి రూమ్ నీట్గా సర్ది రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయింది. ఇటు విక్రమ్ కూడా లేచి తన రూమ్కి వెళ్ళాడు. అక్కడ అభినయ లేకపోవడంతో ఎక్కడుంటుందో తెలిసి రెడీ అయ్యి రుద్రను తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళగానే పర్మిషన్ తీసుకుని వచ్చాడు డేవిడ్ని చూసి చెప్పు, వాడు ఎవరు అని తెలిసిందా అని అడిగాడు. సార్, వాళ్ళకి ఎవరో మేడంను కిడ్నాప్ చేయమని సుపారీ ఇచ్చారట సార్. ఎంత కొట్టినా ఎవరు ఇచ్చారనేది తెలియలేదు. అసలైన వాళ్ళ గ్రూప్ లీడర్ తప్పించుకొని పారిపోయాడు. వాడి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తుంది అన్నాడు. అసలైన వాడు తప్పించుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? గాడిదల్ని కాస్తున్నారా? వాడిని పట్టుకోండి అని సీరియస్గా చెప్పి పంపించేశాడు. ఓకే సార్ అని డేవిడ్ బయటికి వెళ్తుంటే ఆపాడు. మేడం బయటికి వెళ్ళినప్పుడు ఫాలో చేయండి, తనపై ఈగ వాలకుండా చూసుకోండి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు డేవిడ్ వెళ్ళిపోయిన తర్వాత అభినయను కిడ్నాప్ చేయాలి అని ఎవరు చూశారు? తనకి శత్రువులు ఎవరు ఉంటారు? తనని ప్రేమించిన వారు తప్ప అనుకున్నాడు. ఒకవేళ నన్ను బెదిరించడానికి కిడ్నాప్ చేయాలని చూశారా? కానీ అభినయ నా వైఫ్ అని బయట ప్రపంచానికి తెలియదు. తనంటే నాకు ఇష్టం లేదని ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఇంకా తనని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో లోపలికి రావచ్చా అని డోర్ ఓపెన్ చేసి అడిగింది తార. తారాను చూసి ఆలోచనలో నుండి బయటికి వచ్చి ఆల్రెడీ వచ్చేసావుగా, ఇంకెందుకు పర్మిషన్ అని నవ్వుతూ అన్నాడు. తారా లోపలికి వచ్చి ఏంటి సార్కి వర్క్ లేదా? ఖాళీగా కూర్చొని ఎక్కడో ఆలోచిస్తున్నారు అంది అతనికి ఎదురుగా చైర్లో కూర్చొని. నథింగ్. ఏంటి సడన్గా ఆఫీస్కి వచ్చావు అని అడిగాడు. ఈరోజు నా బర్త్డే, ఈవినింగ్ 6కి కలర్స్ పబ్లో పార్టీ ఉంది, నువ్వు రావాలి అంది. ఓకే చూస్తాను అన్నాడు. నో, నువ్వు కంపల్సరీ రావాల్సిందే, ప్లీజ్. నా మంచి కోరుకునే ఫ్రెండ్స్లో నువ్వు ఉన్నావు. నువ్వు వచ్చి విష్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ అంది.
ఓకే అన్నాడు. నేను వెళ్తాను, కొంతమంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి అని లేచింది. విక్రమ్ లేచి ఆమెకు సైడ్ హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే అని విషెస్ చేశాడు. ఇప్పుడు మాత్రమే కాదు, ఈవినింగ్ వచ్చి విష్ చేయాలి అంది. ఓకే అని చిరునవ్వు నవ్వాడు. ఇంతలో డోర్ ఓపెన్ చేసుకుని వచ్చింది అభినయ. విక్రమ్ ఒక అమ్మాయిని హగ్ చేసుకుని ఉండడం చూసి గుండెల్లో కలుక్కుమన్నది. విక్రమ్ అభినయని చూసి తారాతో ఓకే బేబీ, నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? నువ్వు ఎక్కడికి పిలిచినా వచ్చేస్తాను అన్నాడు అభినయను ఓరగా చూస్తూ. విక్రమ్ మాటలకి తేరుకుని వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళింది అభినయ. ఉల్లాస్ కోసం వచ్చిన అభినయ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఉండడంతో పర్మిషన్ అడగడం మర్చిపోయి డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేసింది. విక్రమ్ ఒక అమ్మాయిని హగ్ చేసుకొని ఉండడం చూసి అక్కడ ఉండలేక వచ్చేసింది. తెల్లగా కందిపోయేలా ఉంది తార. ఎక్కడికక్కడ కొలతలతో చెక్కిన శిల్పంలా ఉంది. పైగా మోడర్న్గా ఉంది. అద్దంలో తనని తాను చూసుకుంది. చీర కట్టుకొని జడ వేసుకొని పల్లెటూరి అమ్మాయిలా ఉంది. అన్నిటికీ అంటే ఎక్కువ తన నలుపు రంగులో ఉంది. ఇలా ఉంటే విక్రమ్కే కాదు, కూలి పని చేసుకునేవాడికి కూడా తను నచ్చను అనుకుంది. పర్సనల్ రూమ్ నుండి వచ్చిన ఉల్లాస్, రుద్ర, తారాని విక్రమ్ హగ్ చేసుకోవడం చూసి అభినయ వెళ్ళిపోవడం చూశారు. ఏంటి మ్యాటర్ అని కళ్ళెగరేసి అడిగింది తార. అప్పటి వరకు నార్మల్గా ఉన్న విక్రమ్ అభినయ రాగానే బిహేవియర్లో చేంజ్ చూసి అవసరమా నీకు అని సీరియస్గా చూడగానే అవసరం లేదుగా, ఈవినింగ్ రావడం మర్చిపోకు అని విక్రమ్ చూపులకి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తారా వెళ్ళిన తర్వాత విక్రమ్ అభినయని ఇంకా బాధ పెట్టడం అవసరమా అని అడిగాడు ఉల్లాస్. రుద్ర నైట్ జరిగింది ఆఫీస్కి రాగానే ఉల్లాస్తో చెప్పాడు. అవసరమే, అలా చేస్తేనే తను నాపై ఆశలు పెట్టుకోకుండా ఉంటుంది అన్నాడు బాధగా. మీకు తెలియదురా, తనని నేను దగ్గరికి తీసుకుంటానేమో అని ఆశగా చూసింది. నిన్నటితో మా బంధం మొదలవుతుంది అనుకుని కళ్ళల్లో మెరుపులతో నా వైపే చూసినప్పుడు ఎక్కడ గుండెపై చూపించి గుణపంతో పొడిచినట్లు అనిపించింది తెలుసా. అందుకే ఇంకెప్పుడు అలా జరగకూడదు అని ఇలా ఇప్పుడు బాధపడితే తర్వాత తనకి ఇంత బాధ ఉండదు అన్నాడు. కానీ విక్రమ్, తను నీ భార్య, మీకు పెళ్ళై 10 రోజులు మాత్రమే అయింది. ఇప్పుడు 1 సంవత్సరం గడిస్తే తన్ని ఎంత చులకనగా చూస్తారో తెలుసా. ఒక భర్త భార్యను పట్టించుకోకపోతే ఎంత అవమానకరంగా ఉంటుందో తెలుసా తనకి. ప్రతి మగాడు వయసు తేడా లేకుండా మొగుడు అవ్వాలని చూస్తాడు అన్నాడు రుద్ర. విమల అన్నయ్య అభినయను తప్పుడు దృష్టిలో చూడడం చూసి ఎవడు వాడు, అభినయ్ వైపు చూసిన వాడు అని బేస్ వాయిస్లో అడిగాడు. జస్ట్ చెప్తున్నా అంతే విక్రమ్, నువ్వు సీరియస్ అవ్వకు అన్నాడు కంగారుగా. అభినయ గురించి మీరు కంగారు పడకండి. తనని ఎవరైనా తప్పుగా చూస్తే వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి అని అన్నాడు సీరియస్గా. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు విక్రమ్? అభినయ్తో లైఫ్ స్టార్ట్ చెయ్యను అంటున్నావు, మరి తనకి డైవర్స్ ఇచ్చేస్తావా అని అడిగాడు ఉల్లాస్. డైవర్స్ ఇవ్వను, నా భార్యకి డైవర్స్ ఎందుకు ఇస్తాను? అసలు ఆ మాటే నచ్చలేదు అతనికి. ఉల్లాస్ కాలర్ పట్టుకొని ఇంకోసారి తనకి నాకు మధ్య డైవర్స్ విషయం తీసుకురాకు అన్నాడు సీరియస్గా. విక్రమ్ చేతులు విదిలించి కొట్టి, తనకి డైవర్స్ ఇవ్వవు అంటున్నావు, తనతో లైఫ్ స్టార్ట్ చేయను అంటున్నావు. ఇలా అయితే అభినయ మీ ఫ్యామిలీ అందరికీ నీకు సేవలు చేసుకొని జీవితాంతం మోడ్లా బ్రతికేయమంటావా అని అడిగాడు కోపంగా. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి అనుకుని, అవును విక్రమ్, నీకు భార్యగా గుర్తింపు లేకుండా ఆ ఇంట్లో ఒక పని మనిషిగా ఉండిపోయేలా చేస్తావా? నువ్వు భార్యగా తనని బయట ప్రపంచానికి పరిచయం చేయవు, భార్యగా దగ్గరికి తీసుకోవడానికి ఒప్పుకోవు. మరి అలాంటప్పుడు తనకు డైవర్స్ ఇచ్చేస్తే తనకి ప్రేమను పంచేవాడు వస్తాడు కదా తన లైఫ్లోకి అన్నాడు రుద్ర. వాళ్ళు అన్న మాటలు అన్నీ నిజాలే. అభినయ్కి భర్తగా ప్రేమను పంచలేడు, తన భార్యగా బయట ప్రపంచానికి పరిచయమూ చేయలేడు. అలా అని ఆమెకు డైవర్స్ ఇవ్వలేడు. వాళ్ళిద్దరూ విడిపోవాలి అన్న ఊహ తట్టుకోలేకపోతున్నాడు. అలాంటిది ఆమెకు డైవర్స్ ఇచ్చి ఆమెను దూరంగా ఎలా ఉండగలడు? అవన్నీ ఆలోచిస్తూ తల పట్టుకొని సోఫాలో కూలపడిపోయాడు. విక్రమ్ తల పట్టుకోవడంతో విక్రమ్ అని అరుస్తూ ఇద్దరూ దగ్గరికి వచ్చారు. ఉల్లాస్ వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా అనగానే ఫాస్ట్గా విక్రమ్ పర్సనల్ రూమ్కి వెళ్ళి బెడ్ పక్కన డెస్క్లో ఒక ఇంజెక్షన్ తీసి విక్రమ్కి వేశాడు. చేసిన నిమిషంలోనే రుద్రపై పడుకుండిపోయాడు. ఉల్లాస్, రుద్ర విక్రమ్ని పర్సనల్ రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చారు. ఈవినింగ్ వరకు విక్రమ్ లేవలేదు. ఈవినింగ్ 5కి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు.
ఈవినింగ్ 5కి మెలకు వచ్చిన విక్రమ్కి మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. టైం చూసి అభినయ ఇంటికి వెళ్ళిపోయింది ఉంటుంది అనుకున్నాడు. తన ఫోన్ తీసుకుని డేవిడ్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసిన వెంటనే సార్ మేడం ఇప్పుడే ఇంటికి వెళ్ళారు అన్నాడు. ఓకే అని కాల్ కట్ చేసి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని పర్సనల్ రూమ్ నుండి వచ్చాడు. విక్రమ్ ఆర్ యూ ఓకే అని ఇద్దరు ఒకేసారి అడిగారు. రుద్ర, ఉల్లాస్ హా అని తల ఊపి కార్ కీస్ తీసుకుని నడిచాడు బయటికి. అతని వెనకే రుద్ర, ఉల్లాస్ కూడా వెళ్ళారు. విక్రమ్ నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు రుద్ర. తన కారు ఎక్కుతున్న ఉల్లాస్ను పిలిచి నైట్ పబ్కి వెళ్తున్నాం రమ్మని పిలిచాడు విక్రమ్. నాకు కుదరదు, అమ్మ గుడికి వెళ్ళాలి అని చెప్పింది, వెళ్ళకపోతే తోలు వెలిచేస్తుంది అన్నాడు ఉల్లాస్. గుడికి వెళ్తే పూజలు చేస్తే పెళ్ళిళ్ళు అవ్వవురా, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లోకి వెళ్తే అమ్మాయిలు తగులుతారు, లైన్లో పెట్టొచ్చు అన్నాడు రుద్ర. ఈసారికి వదిలేయండిరా, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను అన్నాడు. ఓకే, నెక్స్ట్ టైం రాకపోతే అప్పుడు ఉంటుంది నీకు అని వార్నింగ్ ఇచ్చి కార్ ఎక్కాడు రుద్ర. ఉల్లాస్ తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. విక్రమ్ ఇంటికే కదా అని అడిగాడు కార్ స్టార్ట్ చేస్తూ. హా అని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. విక్రమ్ ఇంటికి వెళ్ళేసరికి అభినయ కిచెన్లో ఉంది. విజయ్ గారు, క్రిష్, విమల హాల్లో కూర్చొని మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ పట్టించుకోకుండా అభినయ ఉన్న వైపు ఓరగా చూసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న విక్రమ్ వైపే బాధ నటిస్తూ చూస్తుంది విమల. ఆమె చేతిని పట్టుకుని ఏమైంది అని అడిగాడు విజయ్ గారు. విక్రమ్ అలా ఎవరూ లేనట్టు ఒంటరిగా ఉండడం నాకు బాధగా ఉందండి. జరుగుతున్నది తన తమ్ముడి పెళ్లి అయినా తనకు సంబంధం లేనట్టు ఉంటున్నాడు అంటుంది బాధగా. ఏం చేస్తాం విమల, మన మాటలు వాడికి లెక్కలేదు, మనల్ని శత్రువుల్ని చూసినట్టు చూస్తున్నాడు. ఆయన ఒక 2 ఎపిసోడ్స్ తర్వాత రివీల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను లాంగ్ వీడియోనే పెట్టాలని ట్రై చేస్తున్నా, ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశా యూట్యూబ్, బట్ అది అసలు ఇంతసేపటికి డౌన్లోడ్ అయితే కృష్ణులు రావట్లేదు, ఫెయిల్డ్ అని ఒక 10 times దాకా పడింది. మళ్ళీ వీడియోని షార్ట్ చేసి పెట్టాల్సి వచ్చింది. కామెంట్స్ లో అడుగుతారు కానీ ఇవ్వాలని ఇక్కడ ఎంత ట్రై చేసినా గానీ అంతే, ఎందుకు అది అప్లోడ్ కాక అంతే పెట్టారు. కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా 10 days టైం ఉంది కదా, అని విసుగ్గా చెప్పి లేచి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. అమ్మ రేపు క్రిష్ ఇంట్లో మెహందీ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, గుర్తుందా నీకు అంటుంది అమూల్య. ఎందుకు గుర్తులేదు, అందుకేగా ఏం పట్టు చీర కట్టుకోవాలి అని చూస్తున్నాను అంది 10 పట్టు చీరలు ముందు వేసుకుని వాటిని చూస్తూ. అమ్మా పెళ్లి కూతురు నేను, నువ్వు కాదు అని కసిరి ఆ రోజు మెహందీ ఫంక్షన్కి ఈ డ్రెస్ కావాలి అంది. ఫోన్లో లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ చూపించి బాగుందే తీసుకో అని నవ్వుతూ. ఎలా, డబ్బులు కావాలి కదా ఇవ్వు అంటుంది. డ్రెస్ రేటు చూసి ఏంటి 25,000 అని నోరు తెరిచి. హా వాళ్ళని చూసావు కదా ఎలా ఉన్నారు, చీప్గా 3,000 డ్రెస్ వేసుకుని వెళ్తే నా రేంజ్ ఏం కావాలి, ఇవ్వమ్మా అని గారంగా అడిగింది. శ్రీలక్ష్మి ఆలోచించి అయితే నిన్న ఫస్ట్ కదా అభినయ్కి శాలరీ పడిందేమో కనుక్కుంటాను ఉండు అని అభినయ్కి కాల్ చేసింది. తన రూమ్కి వెళ్ళిన విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి షర్ట్ విప్పుతుంటే ఏదో సౌండ్ వినిపించింది. ఏంటి ఈ సౌండ్ అనుకుంటూ రూమ్ మొత్తం చూస్తే అభినయ హ్యాండ్ బ్యాగ్లో నుండి రావడం చూసి బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడు. అందులో చిన్న కీప్యాడ్ ఫోన్ రింగ్ అవుతుంటే ఏంటి ఈ ఫోన్ వాడుతుందా, తను సంపాదించింది మొత్తం వాళ్ళకే పెడుతుందా ఏంటి అని అనుకున్నాడు. మరొకసారి రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు. ఏయ్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపే, మొదనష్టపుదానా అంటూ నాన్ స్టాప్గా తిట్టడం మొదలుపెట్టింది శ్రీలక్ష్మి. కాసేపు తిట్టి నీకు శాలరీ పడే ఉంటుంది కదా, తెచ్చివ్వు, ఇవ్వమని అడుక్కోవాలా అంటుంది. విక్రమ్ శ్రీలక్ష్మి మాటలు వింటుంటే తన నాలుక కట్ చేయాలి అనిపించింది. కోపం కంట్రోల్ చేసుకుంటూ శ్రీలక్ష్మి మాటలు వింటున్నాడు. ఏయ్ ఏంటే మాట్లాడు, చెవుడు వచ్చిందా లేదంటే నేను లెక్క లేకుండా పోయిందా అని ఏదో అనబోతూ స్టాప్ ఇట్ అంటూ అరిచాడు. విక్రమ్ వాయిస్కి ఉలికిపడి ఫోన్ జారవిడిచింది. ఆఖరి నిమిషంలో పట్టుకుని ఏమైంది అంది అమూల్య. కూతురు దగ్గర ఫోన్ లాక్కొని ఏ ఎవరు నువ్వు, అభినయ ఏది, దానికి ఫోన్ ఇవ్వు అంది దబాయింపుగా. చూడు ఇంకొకసారి తనని అది ఇది అంటే నీ నాలుక కోసేస్తా, మైండ్ ఇట్, తను ఎందుకు నీకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వదు అన్నాడు కోపంగా. ఇది చెప్పడానికి నువ్వెవరురా,
అది నా కూతురు, నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తుంది అంటుంది. తను నీకు కూతురు అయితే నేను తన మొగుడిని, నేను ఏం చెప్తే అదే చేస్తుంది. ఇంకోసారి ఫోన్ చేసి డబ్బులు కావాలి అన్నావంటే చంపేస్తాను అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు. మొగుడిని అనగానే ఫోన్ లిఫ్ట్ చేసింది విక్రమ్ అని అర్థమైంది. విక్రమ్ అభినయకు సపోర్టుగా మాట్లాడుతుంటే గట్టిగానే షాక్ కొట్టింది శ్రీలక్ష్మికి. ఏమైందమ్మా అని, నీతో మాట్లాడి ఇలా బిగుసుకుపోయావు అని అడిగింది. అమూల్య మాటలకి తేరుకొని ఫోన్లో జరిగింది చెప్పింది. ఏంటి, ఆ విక్రమ్ దీనికి సపోర్ట్ చేశాడా అని షాక్ అయింది. ఏమో, చూస్తుంటే అలానే ఉంది. చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడంటే ఎంతవరకు వెళ్ళిందో. అలా జరగడానికి వీల్లేదు అమ్మా. అది ఆ ఇంట్లో పని మనిషిగా అయినా ఉండాలి, లేదంటే డాడీ చెప్పిన ఆ ముసలోడికి ఉంపుడు గట్టిగా అయినా ఉండాలి. అంతే అంది కోపంగా. మరెలానే, అది వాడు కలిసిపోతే మీ నాన్న బయటికి ఎలా వస్తాడు? దీన్ని వాడెవడికో అప్పగిస్తేనే మీ నాన్న బయటికి వస్తాడు అంది తల పట్టుకొని. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, ముందు రేపు అక్కడికి వెళ్దాం పద, చూద్దాం దాని పొజిషన్, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని తల్లికి ధైర్యం చెప్పింది. విక్రమ్ కాల్ కట్ చేసిన తర్వాత తన పిన్నికి గట్టిగా కోటింగ్ ఇవ్వాలి అనుకున్నాడు. ఫోన్ బ్యాగ్లో పెడుతూ, ఇలాంటివి ఎలా యూజ్ చేస్తున్నావే బాబు, నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు. నీకు ఉన్న సహనం ఈ భూమి మీద ఎవరికీ ఉండదు. నువ్వు చేసే ఖర్చుకి నేను సంపాదించిన వాటిలో గోవరంత కూడా తరగదేమో అనుకుని నవ్వుకున్నాడు. నైట్ టైంలో విక్రమ్ రెడీ అయ్యి తారకు బర్త్డే పార్టీకి స్టార్ట్ అయ్యాడు రుద్రను తీసుకుని. పబ్లో ఎంటర్ అవ్వగానే ఎదురొచ్చింది తార. థ్యాంక్ యూ విక్రమ్, రావనుకున్నాను అని ఒక సైడ్ తీసుకెళ్ళింది. అక్కడ ఇంకొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసింది. అందరూ విష్ చేసి గిఫ్ట్లు ఇస్తున్నారు. విక్రమ్ కూడా ఒక వాచ్ గిఫ్ట్ చేశాడు. వావ్ విక్రమ్, ఇది లేటెస్ట్ కలెక్షన్ కదా, థ్యాంక్ యూ అంది సైడ్ హగ్ చేసుకుని చిన్న స్మైల్తో. దూరం జరిగాడు. వాచ్ పెట్టుకుంటూ, నీ వైఫ్ వెరీ లక్కీ విక్రమ్, రోజుకొక కొత్త కలెక్షన్ వేర్ చేస్తుందేమో అంటుంది. తార అలా అనగానే పసుపు తాడు మట్టి గాజులతో ఉన్న అభినయ రూపం గుర్తొచ్చింది. నాకు ఇంత సంపాదన ఉన్నా నీకు 1 గ్రాము గోల్డ్ కూడా కొనలేకపోతున్నా పరిస్థితి నాది అనుకున్నాడు బాధగా. అందరూ ఒక పెద్ద సోఫాలో కూర్చుంటే మందు సిఫ్ట్ చేస్తుంటే విక్రమ్ సింగిల్ సీటర్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. 1 గ్లాస్ అతనికి ఇచ్చి హ్యాబిట్ అంది తార. నో, ఇప్పుడు డ్రింక్ చేయను అన్నాడు. ఎందుకు, నీకు అలవాటు ఉంది కదా అని అడిగింది. ఇప్పుడు చేసే మూడ్ లేదు అన్నాడు. ఓకే అని మిగిలిన వాళ్ళతో కూర్చొని డ్రింక్ చేస్తుంది. బ్లాక్ షర్ట్ లో గ్రీక్ గార్డ్ లా ఉన్న విక్రమ్ అక్కడున్న అందరు అమ్మాయిలు కొరుక్కు తినేలా చూస్తున్నారు. అతనితో గడపాలని ఉంది, కానీ అతనితో ఎక్స్పీరియన్స్ చేసిన అమ్మాయిలు మాటలకి భయంగానూ ఉంది. ఒక్క నైట్ కి వారం రోజులు బెడ్ పై ఉండడానికి భయపడి వెనకడుగు వేస్తున్నారు. కళ్ళతోనే విక్రమందాన్ని ఆస్వాదిస్తున్నారు. విక్రమ్ పక్కన ఉన్న రుద్ర పబ్బు మొత్తం చూస్తున్నాడు. కావాలంటే నువ్వు ఏదైనా డ్రింక్ ఆర్డర్ చేయి, తాగే వాళ్ళని ఎందుకు చూడడం అన్నాడు విక్రమ్ ఫోన్ నుండి చూపు తిప్పకుండానే. చీ, నేను అలా చూడలేదు అని రుద్ర మొబైల్ తీసి విక్రమ్ పక్కన కూర్చుంటూ దూరంగా ఉన్న అమ్మాయిని చూశాడు. చూస్తుంటే శ్రీనిధిలా అనిపిస్తుంది. ఇబ్బందిగానే ఒక అబ్బాయి చేతిలో నుండి విడిపించుకుంటుంటే వాడు తన చేతిని పట్టుకొని పైన ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తున్నాడు. విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి శ్రీనిధి వెళ్ళిన వైపు వెళ్ళాడు. పైన ఒక రూమ్ ముందు నిలబడ్డారు వాళ్ళిద్దరూ. వాడు శ్రీనిధి ఫ్రెండ్, ఎప్పుడు వాడితోనే ఉంటుంది. చూడు, నాకు నచ్చలేదు నువ్వు చెప్పేది, నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను అని వెళ్తుంటే ఆమె దారికి అడ్డంగా వచ్చి, హే కమాన్ నిధి, ఈ రోజుల్లో ఇదంతా కామన్, బయట అమ్మాయిలు ఎంత స్పీడ్గా ఉన్నారో తెలుసా అన్నాడు వాడు. వాళ్ళు వేరు నేను వేరు అంది సీరియస్గా. నీ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తేనే తెలుస్తుంది కదా, మొహమాట పడకు, నీకు తెలియకపోతే నేను నేర్పిస్తాను రా అంటూ రూమ్కి తీసుకువెళ్తున్నాడు. అప్పటికే నిధికి ఏడుపు వచ్చేస్తుంది. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చూస్తుంది వాడి చేతుల్లో నుండి గుంజుకుంటూ. వాడికి అడ్డంగా వచ్చి ముక్కుపై గట్టిగా పంచిచ్చాడు రుద్ర. ఆ అంటూ అరుస్తూ ముక్కుని పట్టుకుని, రే ఎవర్రా నువ్వు అని సీరియస్గా అడిగాడు. నేనెవరైతే ఏంటి, ఈ అమ్మాయిని ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటూ ఇంకొక 2 పీకాడు. వాడు రుద్ర కొట్టే దెబ్బలకి భయపడి, సారీ సార్, మా మమ్మీ తనతో ఫిజికల్గా దగ్గర అవ్వమని చెప్పింది, తర్వాత తనకి నాకు ఇచ్చి పెళ్లి ఈజీగా చేయొచ్చు అనుకుంది. వాడు చెప్పిన దానికి శ్రీనిధి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే, పెళ్లి చేసుకోవాలి అంటే ఇదే నా దారి అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు రుద్ర. సార్ వదిలేయండి, ఇంకెప్పుడు తన జోలికి రాను అని ఏడుస్తూ
బ్రతిమలాడేసరికి వదిలేశాడు. వాడు అక్కడి నుండి పారిపోయిన తర్వాత నీ సంగతి ఏంటి, ఎవరికి పడితే వాడికి నమ్మేయడమేనా, వాడితో రాసుకు పూసుకొని తిరగడమేనా అని సీరియస్ గా అడిగాడు. నా గురించి వాడు ఇలా ఆలోచిస్తాడు అని తెలియదు. మమ్మీ తన ఫ్రెండ్ కొడుకు అని ఫ్రెండ్షిప్ చేయమని చెప్తే చేశాను అని ఏడుస్తూ. నువ్వు తింగర దానిలా ఉన్నావే, మంచి ఫ్రెండ్ ని మనమే వెతుక్కోవాలి, అంతేకాని అమ్మ చెప్పిందని అన్నయ్య చూపించాలని ఫ్రెండ్షిప్ చేస్తే ఇలానే ఉంటుంది అన్నాడు. ఏడుస్తూ ఉంది తలదించుకొని. ఏడ్చింది చాలు, వెళ్ళు అని కసిరాడు. వెళ్తున్న శ్రీనిధిని ఆపి, ఎలా వెళ్తావు, కారు తెచ్చావా అని అడిగాడు. లేదు, వాడు తీసుకొచ్చాడు, ఇప్పుడు క్యాబ్ లో వెళ్ళాలి అంది. సరే డ్రాప్ చేస్తానురా, ఇద్దరం వెళ్ళేది ఒకే ఇంటికే కదా అంటూ క్యాబ్ బుక్ చేసుకుని బయటికి వెళ్తూ, హెడేక్ గా ఉంది, ఇంటికి వెళ్ళిపోతున్నా క్యాబ్ లో అని విక్రమ్ కి మెసేజ్ చేశాడు. శ్రీనిధిని తీసుకుని క్యాబ్ లో ఆనంద నిలయానికి వెళ్ళాడు. రుద్ర క్యాబ్ దిగి డబ్బులు ఇచ్చి ఆమెతో లోపలికి నడిచాడు. అప్పటికే అందరూ నిద్రపోవడంతో నువ్వెళ్ళు, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాడు. గార్డెన్ లోకి వెళ్ళాడు. లోపలికి వెళ్లకుండా అతని దగ్గరికి వెళ్లి ఫ్రెండ్స్ అంటూ చేతిని చాపింది. ఐబ్రో ఎగరేసి చూశాడు ఆమె వైపు. మీరే కదా మంచి ఫ్రెండ్ ని మనమే వెతుక్కోవాలి అని చెప్పారు అంది అమాయకంగా. ఆమె అమాయకత్వం చూసి చిన్నగా నవ్వి ఫ్రెండ్స్ అని చేతిని కలిపాడు. రుద్ర చేయి కలపడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది శ్రీనిధి. వెళ్తున్న ఆమెనే చూస్తూ గార్డెన్లో బెంచ్ పై కూర్చున్నాడు. విక్రమ్ పరిచయం అయినప్పటి నుండి శ్రీనిధి తెలుసు. చూడగానే అతని మనసుకు నచ్చింది. కానీ ఆమె స్థాయి, విమల బిహేవియర్తో తన మనసుని అదుపులో పెట్టుకోవడం చేశాడు. శ్రీనిధి గురించి ఆలోచిస్తూ రుద్ర కార్ సౌండ్కి తలెత్తి చూశారు. డ్రైవర్స్ డోర్ తీసి పట్టుకుంటే విక్రమ్ కార్ దిగాడు. విక్రమ్ కార్ దిగి లోపలికి తూలుతూ వెళ్ళడం చూసి, హుషో, వీడు నేను లేకపోతే డ్రింక్ చేసేస్తాడు, ఇప్పుడు అవినయ దగ్గర ఎలాంటి వేషాలు వేస్తాడో అని ఆపుదామని విక్రమ్ దగ్గరికి వెళ్ళేలోపు తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇక చేసేది ఏం లేక రుద్ర కూడా తన రూమ్కి వెళ్ళిపోయాడు. విక్రమ్ వెళ్ళేసరికి అవినయ ఎప్పటిలానే కింద పడుకుని నిద్రపోతూ కనిపించింది. ఆమె తన పక్కన మోకాలపై కూర్చొని, అప్పుడే నిద్రపోయావా అని అడిగాడు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అభినయ విక్రమ్ వాయిస్ వినపడి కళ్ళు తెరిచి చూసింది. ఇంచు గ్యాప్లో ఉన్న విక్రమ్ ఫేస్ చూసి భయంతో ఒక్కసారిగా గట్టిగా అరిచి లేచి కూర్చుంది. హే, ఎందుకు భయపడుతున్నావు, నేనేమి దయ్యాన్ని కాదుగా అన్నాడు ముద్దుగా మాట్లాడుతూ. అభినయ కంగారుగా లేచి నిలబడింది. మనిషి తూలుతున్నాడు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చూస్తుంటే విక్రమ్ తాగాడు అని అర్థమైంది. తాగి తన దగ్గరికి రావడంతో ఆమెకు భయం వేసింది. ఎందుకు బేబీ నన్ను చూసి భయపడుతున్నావు అంటూ మందు మత్తులో నవ్వుతూ అడిగాడు. బేబీ అన్న మాట విని మార్నింగ్ తారను కూడా బేబీ అనడం గుర్తొచ్చి కోపంగా చూసి, నన్ను బేబీ అని పిలవకండి అంది. బేబీ అని పిలవకూడదా, మరి నాకు నిన్ను ముద్దు పేరుతో పిలవాలి అని ఉంది, ఏం పేరు పెట్టను అని ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి, అరే నిలబడి ఉన్నావే, నువ్వు కూర్చో, ఆలోచిద్దాం ఇద్దరం కలిసి అంటూ అభినయను కింద కుదేశాడు. అతను ఆమె దగ్గరగా కూర్చొని, ఇప్పుడు చెప్పు, నీకు ఏం పేరు పెట్టను, స్వీటీ అని పెట్టనా లేక లవ్లీ అని పెట్టనా, చెప్పు బేబీ. ఓ సారీ, నీకు బేబీ అంటే నచ్చడం లేదు కదా అంటూ ఆమె దగ్గరకు జరిగాడు. అప్పటి వరకు తాగి ఉన్న విక్రమ్ని చూసి భయపడిన అభినయ ఇప్పుడు అతను అలా చిన్నపిల్లాడిలా మాట్లాడుతుంటే చిరునవ్వు వచ్చింది ఆమె పెదవులపై. చెప్పు స్వీటీ, నీకు ఏం పేరు నచ్చిందో అంటూ అప్పటికే మత్తుగా కళ్ళు మూసేస్తుంటే ఆమెను ఒడిలో తల పెట్టుకొని ముద్దుగా ఏదేదో మాట్లాడుతూ పడుకుండిపోయాడు. తన ఒడిలో పసిపిల్లాడిలా నిద్రపోతున్న విక్రమ్ను చూస్తూ ఉండిపోయింది. మెడ వరకు ఒత్తుగా ఉన్న జుట్టు, నీలి కళ్ళు, సూదంటి ముక్కు, స్ట్రాబెర్రీ రంగులో ఉండే పెదాలు, దృఢమైన శరీరం, 6 అడుగుల పైనే ఉండే ఎత్తు. విక్రమ్ తల నిమురుతూ, మీకు నాకు ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంది. దూరం నుండి చూస్తే అవి కలుసున్నట్టు, అందరి దృష్టిలో మనం కూడా అంతే, భార్యాభర్తలం, కానీ దగ్గర కాదు. మనం ఎప్పటికీ కలవని భూమి ఆకాశం మాత్రమే అని ఎవరికీ తెలియదు కదా అనుకొని విక్రమ్ తల నిమురుతూ కూర్చుంది. నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి లేచిన అభినయ తన కాళ్ళు పట్టేసినట్టు అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూస్తుంది. తన పొట్టలో మొహం దాచుకుని బోర్లా పడుకుని కనిపించాడు విక్రమ్. దాంతో నైట్ జరిగింది గుర్తొచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. మీకు అప్పటికే నా మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు, మళ్ళీ అంతలోనే కోప్పడతారు. అసలు జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను,
కానీ చేసుకోవాల్సి వచ్చింది. అది మీరు ఇష్టం లేకుండా మీ దగ్గర ఉండాలని లేదు నాకు, కానీ వెళ్ళిపోవడానికి అవకాశం కూడా లేదు అనుకుంది బాధగా. చాలాసేపు విక్రమ్ మొహమే చూస్తూ గడిపేసింది. టైం అవుతుండడంతో మెల్లగా విక్రమ్ని కలపాలని చూస్తే ఇంకా తనలో ఒదిగిపోతూ నిద్రపోయాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె పుట్టపై నాట్యం చేస్తూ గిలగంతులు రేపుతుంటే కంట్రోల్ చేసుకొని తన జడ అతని చెవిలో పెట్టి మెల్లగా కదిపింది. దాంతో విక్రమ్ చెవిరుద్దుకుంటూ పక్కకి తిరిగి పడుకున్నాడు. ఊపిరి పీల్చుకొని లేచి నిలబడింది. కాళ్ళు తిమ్మిళ్ళు పట్టినట్టుగా ఉంటే వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళపై చల్లని నీటితో కడుక్కొని ఆ తర్వాత ఫ్రెష్ అయి చీర కట్టుకొని బయటికి వచ్చింది. నిద్రపోతున్న విక్రమ్ని ఒకసారి చూసి బొట్టు పెట్టుకుని కిందకి వెళ్ళింది. విమల పూజ చేయొద్దు అని చెప్పడంతో కన్నయ్యకి దండం పెట్టుకుని తన పనిలో పడిపోయింది. తీరుబడిగా 7 గంటలకు లేచి తల పట్టుకుని కూర్చున్నాడు విక్రమ్. అబ్బా, నైట్ ఎక్కువ తాగేశాను ఏంటి, చాలా తల బద్దలైపోతుంది అని అనుకుంటూ తన నేల మీద ఉండడంతో ఇక్కడికి ఎలా వచ్చాను, ఇది తను పడుకునే ప్లేస్ కదా అనుకున్నాడు. అభినయ బెడ్షీట్ చూసి ఎంత ఆలోచించినా నైట్ ఏం జరిగిందో గుర్తు రావడం లేదు. ఓ గాడ్, తాగిన మత్తులో తనని ఏమీ అనలేదు కదా అని టెన్షన్ పడుతూ అభినయ కోసం కిందకి వెళదామనుకున్నాడు. కానీ హాల్లో విమల ఆమె బంధువులు ఉండడంతో తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు. బెడ్ పై కూర్చొని తన డ్రెస్ చూసుకొని నిన్నటి డ్రెస్లో ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు. స్నానం చేస్తున్నంతసేపు నిన్న జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. కానీ గుర్తు రాలేదు. స్నానం చేసి డ్రెస్ వేసుకుని బయటకు వచ్చాడు. తల పగిలిపోతుంటే 2 చేతులతో తల రుద్దుకుంటూ కూర్చున్న విక్రమ్ ముందు పెట్టిన మజ్జిగ గ్లాస్ వైపు చూశాడు. కిచెన్లో తన పని పూర్తి చేసుకుని వచ్చిన అభినయ విక్రమ్ లేవడం చూసి కిందకి వెళ్ళి అతనికి మజ్జిగ చేసి తీసుకుని వచ్చింది. సైలెంట్గా మజ్జిగ తాగుతూ ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ ఉండే విధంగా ఉంది అభినయ ఫేస్. ఒకవేళ నైట్ తనని ఏమైనా అంటే ఆమె ఫేస్లో చేంజ్ తెలుస్తుంది అతనికి. దాంతో రిలాక్స్ అయ్యి మజ్జిగ తాగడం ఫినిష్ చేసి కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అభినయ కూడా రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయింది. ఇక ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా అయ్యారు. విక్రమ్కి అయితే తినడానికి కూడా ఖాళీ లేదు. ఫారెన్ నుండి క్లయింట్స్ రావడంతో ఈవినింగ్ అభినయ ఆఫీస్ నుండి బయటికి వస్తుంటే తనకి ఎదురుగా వచ్చాడు రుద్ర. అభినయ ఇంటికిగా రా, ఇద్దరం వెళ్ళిపోదామన్నాడు. పర్వాలేదు సార్, నేను బస్సులో వెళ్తాను అంది ముందుకు వెళ్తూ. విక్రమ్ రావడం లేదు అభినయ, నేను ఒక్కడినే వెళ్తున్నాను, నువ్వు ఫ్రీగా ఉండు, నీ సొంత అన్నయ్య దగ్గర ఎలా ఉంటావో అలా అన్నాడు. ఆమె పక్కకు నడిచేది ఆగిపోయింది. చాలాసార్లు అనుకుంది తనకి అన్నయ్య ఉంటే తను ఎంతలా కష్టపడేది కాదు కదా, తను బయటికి పంపకుండా చదివించేవాడేమో అనుకునేది. ఏమైంది అభినయ, నీకు నేను అన్నయ్యగా ఉండటం ఇష్టం లేదా అని అడిగాడు రుద్ర. లేదు అన్నయ్య, చాలాసార్లు అనుకున్నాను నాకు అన్నయ్య ఉంటే బాగుండు అని. నువ్వు అన్నయ్యగా మారతాను అంటే కాదంటానా అంది కళ్ళల్లో నీళ్లతో. ఏడవకు అభినయ, ఇక నుండి నీకు ఈ అన్నయ్య ఉన్నాడుగా అంటూ తల నిమురుతూ చెప్పాడు. సరే, ఇప్పుడైనా ఈ అన్నయ్య కారు ఎక్కుతావా అని అడిగాడు. అభినయ ఆలోచిస్తుంటే ఇది విక్రమ్ కార్ కాదు, నాదే. వాడికి నేనన్నా నా వస్తువులన్నా సెంటిమెంట్, అందుకే ఎక్కువగా నా కారు వాడతాడు, రా అని కార్ డోర్ ఓపెన్ చేశాడు. అభినయ కార్ ఎక్కిన తర్వాత అభినయను ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను అని విక్రమ్కి మెసేజ్ చేశాడు. క్లయింట్లతో డిస్కషన్లో ఉన్న విక్రమ్ రుద్ర మెసేజ్ చూసి ఓకే అని రిప్లై పంపాడు. రుద్ర అభినయ ఇంటికి వెళ్ళేసరికి గార్డెన్లో మెహందీ ఫంక్షన్కి డెకరేట్ చేస్తున్నారు. అభినయ కార్ దిగి తన రూమ్కి వెళ్ళిపోతే రుద్ర లోపలికి వెళ్ళాడు. తన రూమ్కి వెళ్తూ ఎదురుగా వస్తున్న శ్రీనిధిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు రుద్ర. హాఫ్ శారీ కట్టుకొని జడ వేసుకొని సింపుల్ జ్యువెలరీ పెట్టుకొని తెలుగింటి అమ్మాయిలా రెడీ అయిన శ్రీనిధి వైపు రెప్ప వేయడం మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు. రుద్ర దగ్గరికి వచ్చింది శ్రీనిధి. హాయ్ రుద్ర గారు, ఇప్పుడేనా రావడం అని అడిగింది. రుద్రకి ఆమె చెప్పే మాటలు వినబడడం లేదు. మిమ్మల్నే అంటూ శ్రీనిధి కలిపేసరికి తేరుకొని చెప్పు శ్రీనిధి అన్నాడు. ఏంటండి, ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నారు అంది. శ్రీనిధి, నీతో ఒక మాట చెబుతాను, ఏమీ అనుకోవుగా అన్నాడు. అనుకోను, కానీ చెప్పండి అంది చిరునవ్వుతో. నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. డైలీ ఇలాంటివి కాకపోయినా నిండుగా ఉండే డ్రెస్సులు వేసుకోవచ్చుగా, తప్పుగా అర్థం చేసుకోకు. ఆడపిల్ల తన అందాల్ని కట్టుకున్న వాడికి తప్ప ఇంకెవరికి చూపించకూడదు. నిండుగా బట్టలు వేసుకుంటే తనకి తన కుటుంబానికి గౌరవం అన్నాడు. మీరు తప్పుగా ఏం మాట్లాడలేదు రుద్రగారు, కరెక్ట్గా చెప్పారు. నాకు
నేను వేసుకునే డ్రెస్సులు వేసుకోవడం ఇష్టం లేదు. మమ్మీనే మనలాంటి డబ్బున్న వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకుంటారు అని 1 పీస్ డ్రెస్సెస్ వేసుకోమంటుంది. మమ్మీ గోల భరించలేక ఇష్టం లేకపోయినా అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, రేపటి నుండి కాదు ఈ రోజు నుండి చుడిదార్ వేసుకుంటాను అంటుంది. శ్రీనిధి మాటల్లో తను మంచిదని, అమాయకురాలు అని తెలుస్తుంది. విమలనే శ్రీనిధిని తనకు తగినట్లుగా మార్చుకోవాలి అని చూస్తుంది అని అర్థమైంది రుద్రకి. శ్రీనిధి వెళ్ళిపోయిన తర్వాత రుద్ర తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి అభినయ అందరితో పాటు రుద్రకి కూడా కాఫీ, స్నాక్స్ తెచ్చింది. పెళ్లి కాకముందు విక్రమ్తో పాటు ఈ ఇంటికి వస్తే విక్రమ్తో తినడమే గాని తనకి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. ఎందుకంటే రుద్ర అంటే ఆ ఇంట్లో ఎవరికీ నచ్చదు. నచ్చిన వాళ్ళు తనని పట్టించుకునేలా ఉండేవారు కాదు. మెయిడ్స్ ఉన్నారు కదా అని. మెయిడ్స్ కూడా విమల అండ చూసుకొని రుద్రకి మర్యాదలు చేసేవారు కాదు. కానీ అభినయ వచ్చిన తర్వాత నుండి అందరితో పాటు తనని ఒక మనిషిలా చూస్తుంది. నైట్ 8కి మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. అమూల్య తన అనుకున్న డ్రెస్ కొనుక్కోకపోయినా 5,000లో డ్రెస్ కొనుక్కొని వేసుకుని వచ్చింది ఆనంద నిలయానికి. తన డ్రెస్ కొనలేకపోవడానికి అభినయ కారణమని, ఎలాగైనా సరే ఈరోజు అభినయను అందరి ముందు తక్కువ చేసి అవమానించాలి అని ఫిక్స్ అయ్యింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మన విక్రమ్ బాబు వీళ్ళందరికీ కోటింగ్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అస్సలు మిస్ అవ్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.